సత్యవతి అయితే ప్రాణాలు కోల్పోతూ ఉంటుంది. ఇక సత్యవతికి దహనం చేస్తూ ఉంటాడు చంటి. దగ్గరుండి సత్యవతికి దహనం చేస్తూ ఉంటే సింధూర, చంచలమ్మ వాళ్ళందరూ అయితే చూస్తూ ఉంటారు. ఇక కార్తీకాపురి అయితే చంటితో దహనం చేపిస్తూ ఉంటాడు. అలా దహనం చేపించేసరికి అందరూ అయితే దహనం చేస్తూ ఉంటే అక్కడ ఉండి బాధపడుతూ అదంతా చూస్తూ ఉంటారు. ఇక కేశవకి చంచలమ్మ వీళ్ళందరైతే చంటికి తోడుగా వెళ్ళి వస్తూ ఉంటారు. ఇక చంటి ఒక్కడే ఒంటరిగా కూర్చుని బాధపడుతూ ఉంటే ఇక చంచలమ్మ, కేశవ, సింధూర వాళ్ళైతే అలా చూస్తూ ఉంటారు. ఇక చంచలమ్మ నువ్వు వెళ్ళి నీ కొడుకును వాదార్చు, అలా అయితే వాడి బాధ తగ్గుతుంది అని అనేసరికి అవునత్తమ్మ మీరు చెప్పండి, అలా అయితే చంటికి కొంచెం బాధ తగ్గుతుంది అని సింధూర అంటూ ఉంటుంది. ఇక చంటి అయితే ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటాడు. వెళ్ళు అత్తమ్మ వాదార్చు అని సింధూర అనేసరికి చంచలమ్మ అయితే చంటి దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అలా చంటి దగ్గరికి వెళ్తూ ఉంటూ చంటిదని అయితే వాదార్చడానికి చూస్తూ ఉంటుంది. ఇక చంటిని చంచలమ్మ వాదార్చడానికి ఇలా తన భుజం మీద చెయ్యి వేయడానికి సిద్ధమవుతూ ఉంటుంది. అలా చెయ్యి వేయడానికి సిద్ధమయ్యేసరికి చంటి అయితే ఒక్కసారిగా చంచలమ్మ వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. అలా చంటి కోపంగా చూసేసరికి చంచలమ్మ అయితే చాలా భయపడిపోతూ ఉంటుంది. ఏంటి చంటి నాకు అసలు ఇలా చూస్తున్నాడు అని అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక చంటి చూసిన చూపుకి చంచలమ్మ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది.